గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కరెంటు కొనుగోలు విద్యుత్ కేంద్రాలపై కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. చైర్మన్ ఆ విషయాన్ని సర్కారుకు చెప్పాల్సింది. విచారణలో నిష్పక్షపాతపై సందేహాలున్నాయి. జీవోను రద్దు చేయండి. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. తొందరపడొద్దు, భవిష్యత్తు బారాసాదే. ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కొట్లాడదాం. ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ. జగిత్యాల బారాసా ఎమ్మెల్యే చేరికపై అసంతృప్తి. జీవన్ రెడ్డితో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుల చర్చలు. ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ వినతి. రాహుల్ గాంధీ రాష్ట్ర ఎంపీల ప్రమాణానికి సీఎం హాజరు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్. ప్రొటెం స్పీకర్కు లేఖ ద్వారా తెలిపిన సోనియా. తండ్రి, తల్లి తర్వాత ఆ బాధ్యతల్లో. ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం రాజ్యాంగ ప్రతిని చూపుతున్న రాహుల్ గాంధీ. ఎన్డీఏతో ఇండియా ఢీ. స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరఫున కె సురేష్. నేడు ఎన్నిక, 48 ఏళ్ల తర్వాత పోటీ. ఇప్పుడు సాక్షి. విద్యుత్ కమిషన్ విచారణ నిలిపేయండి. హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్. ప్రజల గొంతును గుర్తించండి. స్పీకర్ అయ్యన్నకు వైఎస్ జగన్ లేఖ. స్పీకర్ పదవికి పోటీ ఓం బిర్లా వర్సెస్ సురేష్. డిప్యూటీ స్పీకర్ ఇస్తే పోటీ పెట్టబోమన్న ఇండియా కూటమి హామీ ఇవ్వని బీజేపీ. కుదరని ఏకాభిప్రాయం. దళిత నేత సురేష్ను పోటీకి దింపిన ఇండియా. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్. రాజ్యాంగం చేతబూని ఎంపీలుగా రాహుల్, అఖిలేష్ ప్రమాణం. అసాంజ్కు స్వేచ్ఛ. నేర అంగీకారానికి అమెరికాతో ఒప్పందం. బ్రిటన్ జైలు నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు. నేడు అమెరికా ఆధీనంలోని మరియానా ద్వీపంలో కోర్టు ముందుకు. శిక్ష నుంచి మినహాయింపు, విడుదల. తర్వాత నేరుగా స్వదేశం ఆస్ట్రేలియాకి. ఇక సిబిఐ వంతు. నేడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం. రైతు భరోసాకు 10 ఎకరాలు పరిమితి పెట్టండి. 693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి. కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇంకా అలకవీడని జీవన్ రెడ్డి. రాజీనామాకు సిద్ధమైన మండలి చైర్మన్కు ఫోన్ చేసిన సీనియర్ నేత. జీవన్ రెడ్డి తెలుసుకొని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన బట్టి శ్రీధర్ బాబు పార్టీలోనే ఉంటారని, ఎమ్మెల్సీగా ఉండలేనని స్పష్టీకరణ. సీనియర్లను వదులుకోవడానికి సిద్ధంగా లేమన్న బట్టి త్వరలోనే అసెంబ్లీకి వచ్చి అన్ని మాట్లాడతా జీవన్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కేజ్రీ బెయిల్పై స్టే. ట్రయల్ కోర్టు తీరు అనాలోచితం. ఈడీ పత్రాలను పరిగణలోకి తీసుకోలేదు. వాదనలకు తగిన అవకాశము ఇవ్వలేదు. విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు. మళ్లీ అన్నదాత సుఖీభవ. రైతు భరోసా పేరు మార్పు. ఇకపై రైతన్నకు ఏటా 20,000 సహాయం. త్వరలో విధి విధానాల జారీ. స్పీకర్ పదవికి పోటీ. లోక్సభ చరిత్రలో 4వసారి ఎన్డీఏ నుంచి మళ్లీ ఓం బిర్లా. కేరళ ఎంపీ కె సురేష్ నిలిపిన ప్రతిపక్షం. నేడు ఓటింగ్ గడువుకు కొద్ది నిమిషాల ముందు నామినేషన్ దాఖలు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి కేంద్ర మంత్రుల రాయబారం విఫలం. డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని విపక్షం పట్టు. అంగీకరించిన ఎన్డీఏ మిత్రపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి. శరణు. ఢిల్లీ అండా కోసం జగన్ పాట్లు. కేంద్ర సర్కార్కు బయటి నుంచి మద్దతు. లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం. అంశాల వారీగా కాదు, అన్నింటికీ జై. పాత కేసులకు తోడు కొత్త స్కామ్లు. 5 ఏళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు. చంద్రబాబును అరెస్ట్ చేయించి ఆనందం. తనను అరెస్ట్ చేస్తారని జగన్ ఆందోళన. స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకే మద్దతు. బీజేపీ అడగ్గానే అంగీకరించిన జగన్. మరో 5 వైసీపీ కార్యాలయాలకు నోటీసులు. అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చేయకూడదో వారం రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశం. స్థలాల ఆక్రమణపైన గల విప్పుతున్న బాధితులు. మాజీ మంత్రి అనిల్పై పోలీసులకు ఫిర్యాదు. సభలో హుందాగా ప్రవర్తిద్దాం. మన నడవడిక చర్చలు మన్ననలు పొందాలి. అసెంబ్లీలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేద్దాం. పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత మీదే. జనసేన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ నిర్దేశం. నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టాలని సూచన. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారు. 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణచివేశారు. స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం. వైఫల్యాల్ని కప్పుచేందుకే గతం తవ్వుతున్నారు. మాట్లాడడానికే భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఎప్పుడు ఏకాభిప్రాయం తీసుకోలేదు. తిప్పికొట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. అంతరిక్షంలోనే సునీత. బోయింగ్ విమాననౌక హీలియం లీక్. సరిదిద్దే పనుల్లో నాసా. 2 ఒమేగాల తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా. సునీతతో పాటు విలిమోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే. 2018 నుంచి పదే ప్రమాదాలతో బోయింగ్పై విమర్శలు. ఇప్పుడు రోదసిలోనూ వ్యోమనౌకలో లోపాలతో ఇక్కట్లు. మోయలేనంత భారం ఉంది. ఎంత కష్టమైనా భరిస్తా చంద్రబాబు. సుప్రీంకోర్టుకే ద్వివేది మస్కా. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 29, మే 10న కోర్టు ఆదేశం. అప్పటికీ కలెక్టర్లతో కోర్టుకు తప్పుడు నివేదికలు. అక్రమాలపై మే 15న సుప్రీం చేతికి ఆధారాలు. ఆ మర్నాడే చర్యల కోసం సుప్రీం ఆదేశాలు. అయితే మైండ్ గేమ్ ఆడిన గోపాలకృష్ణ ద్వివేది. 15వ తేదీతో 16న అధికారులకు నోటీసులు. సుప్రీం చెప్పకముందే చర్యలన్నట్టు కలరింగ్. 19న ఇచ్చిన అఫిడవిట్లో అదే ప్రస్తావన. కానీ కేసుల్లో విచారణ లేదు. నోటీసులతో సరి.
జగన్ సర్కార్ను కాపాడేందుకు విఫలయత్నం. ఇప్పుడు వెలుగు. పవర్ కమిషన్ను రద్దు చేయండి. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణాధికారం. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ చట్ట విరుద్ధం. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. రాష్ట్ర ఎంపీల ప్రమాణం. 15 మందితో చేయించిన ప్యానెల్ సభ్యుడు రాధామోహన్ సింగ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఎంపీల ప్రమాణం. హాజరైన సోనియా, ప్రియాంక, సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు. సింగరేణి కార్మికుల డ్రెస్లో గడ్డం, వంశీకృష్ణ పంచకట్టులో కొండ. విశ్వేశ్వరరెడ్డి ప్రమాణ స్వీకారం. జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం. ఢిల్లీలో సీఎం బిజీ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. ఎన్హెచ్ఎం బకాయిలు 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపుగా 4 గంటల పాటు పార్లమెంట్లోనే సీఎం. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, పార్టీలో చేరికలపై చర్చ. లిక్కర్ స్కామ్లో ట్విస్ట్. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సీబీఐ. తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు రేపు ట్రయల్ కోర్టులో హాజరు. ఫేక్ కేసు పెట్టేందుకు కేంద్రం కుట్ర. ఆప్. దళిత విద్యార్థుల పేరుతో 300 కోట్లు మాయం. ఆపరేషన్ మొబిలైజేషన్ సంస్థ గణన మోసం. విద్యా, భోజన వసతి కల్పిస్తున్నట్టు ప్రచారం. 18 దేశాల నుంచి విరాళాల సేకరణ. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ. శనివారాల్లో 50 ఏళ్ల తర్వాత స్పీకర్ ఎలక్షన్. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా నామినేషన్. ఇండియా కూటమి తరఫున బరిలో కేరళ ఎంపీ సురేష్. ఇవాళ 11 గంటల సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు. ససమీరే అన్న ఎన్డీఏ కూటమి పార్టీలు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియమించినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. రాహుల్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్. పూణే యాక్సిడెంట్లో బాలుడి రిలీజ్. పూణేలో గత నెలలో పోర్షే కార్తో ర్యాష్ డ్రైవింగ్ చేసి 2 ఇంజనీర్ల మృతి కారణమైన కేసులో టీనేజర్ను రిమాండ్ నుంచి వెంటనే విడుదల చేయాలని సీన్ రిపీట్. 2014లో బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎమ్మెల్సీ విలీనం. అదే ఏడాది 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్. 2019లో 12 మందిని చేర్చుకొని సీఎల్పీని కలిపేసుకున్న గులాబీ పార్టీ. నాడు చేరికను ప్రోత్సహించిన నేడు గగ్గోలు. అప్పుడు మీరు చేసింది ఏమిటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్, సిపిఐ నేతలు. అలకవీడని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. కేసీ వేణుగోపాల్, దీపా మున్షి ఫోన్. కాంగ్రెస్లోనే ఉంటా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్న జీవన్ రెడ్డి మండలి చైర్మన్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చే ప్రయత్నం. అందుబాటులో లేకపోవడంతో నేడు కలవాలని నిర్ణయం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకత్వం బుజ్జగింపు. ఫోన్ చేసి మాట్లాడిన పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించిన భట్టి, విక్రమార్క, శ్రీధర్ బాబు. రాజీనామా అంశాన్ని ఉపసంహరించుకున్న జీవన్ రెడ్డి. ఎన్హెచ్ఎం బకాయిలు 693.13 కోట్లు విడుదల చేయండి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు. జలవిహార్ వద్ద ర్యాలీని ప్రారంభించిన భట్టి. విద్యుత్ విచారణ కమిషన్ రద్దు చేయండి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను చట్టబద్ధత లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. రైలు రోకో కేసులో విచారణపై స్టే విధించిన కోర్టు. పలువురిపై కేసులు నమోదు. అక్రమాలను ఆరా తీస్తున్న అధికారులు. నీట్ అక్రమాలపై సీబీఐ దూకుడు. ఏపీలో టెట్ ఫలితాలు విడుదల. డిఎస్సికి భారీగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్. జూలై 1న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన. 3 రోజుల పాటు అక్కడే మాక. అంతకుముందే జూన్ 29న కొండగట్టుకు రాక. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సిందే. మెడికల్ సీట్ల ఎంపిక స్వేచ్ఛ రాష్ట్రాలకే ఉండాలి. ప్రధాని మోదీకి సీఎం మమతా బెనర్జీ లేఖ. ప్రజల ఆకాంక్షలు సభలో ప్రతిఫలించాలి. సభ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. మృదువైన సరళమైన భాషనే మాట్లాడాలి. శాఖాపరంగా అవగాహన పెంచుకోవాలి. పరుష పదజాలంతో మాట్లాడరాదు. పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం.